గడప గడప మీద మొదటిసారి మహానాడు జరుగుతుంది. అంటే గత మహానాడికి మహానుడు ప్రత్యేకత ఇక్కడ జరగటం వల్ల కూడా లోకేష్ బాబు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంత పెద్ద ఘనత ఎలా చూస్తారు? 43 సంవత్సరాల తర్వాత కడప గడపలో మహానాడు జరగటం, మహానాడుకి విశేష స్పందన రావటం నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ శుభపరిణామం, మంచి విషయం. అలాగే ఎన్టీఆర్ పుట్టినరోజున జరిగే మహానాడు ఈసారి కడపలో జరగటం, మహానుభావుడు ఎన్టీ రామారావు 43 ఏళ్ల క్రితం పార్టీ స్థాపించిందని ఇవాళ 6 శాసనాలు లోకేష్ బాబు పెడతాం వల్ల ఇంకో 4-5 దశాబ్దాల పాటు ఈ పార్టీ రాష్ట్ర ప్రజలకి, తెలుగు ప్రజలు ఎక్కడున్న వాళ్ళకి సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తూ, ఎన్టీ రామారావు గారు ఓరన్నో లగ్జరీగా ఉన్న టైంలో కిలో బియ్యం ₹2 పథకం ప్రవేశపెట్టి మేనిఫెస్టోలో పెడితే ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ₹1.90 6 నెలల ముందే ఇచ్చిన పరిస్థితి. అయినా జనం ఎన్టీఆర్ కి పట్టం కట్టారు. అలాగే నక్సలైట్లను దేశభక్తులను కీర్తించిన ఎన్టీఆర్ ఇంకో రాజకీయుడు ఎవరు మాట్లాడే సాహసం కూడా ఎవరు చేయరు. అలాగే 10,000 లంచం తీసుకుని రామచంద్రరావు అనే మంత్రిని ఖైరతాబాద్ ఎమ్మెల్యేని మంత్రివర్గని బర్తరఫ్ చేసిన నాయకుడు ఎన్టీఆర్. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్. అట్లా ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్ పెట్టిన ₹2 కిలో బియ్యం పథకం కొన్ని అక్రమాలు జరుగుతున్నా ఇవాళ కూడా తీసే సాహసం ఏ ప్రజాప్రభుత్వం చేయలేదంటే 43 సంవత్సరాల్లో దట్ ఈజ్ ఎన్టీఆర్. అలాగే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 15,000 ఎకరాల్లో 30,000 కోట్లు 3,000 కోట్ల బడ్జెట్ 30,000 కోట్లు తీసుకెళ్లి 30,000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు హైదరాబాద్ లో సైబర్ సిటీ నిర్మాణం చేసి 15,000 ఎకరాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కట్టి 800 ఎకరాల హైటెక్ సిటీ కట్టి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసి ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్ చేసి ఆ స్థాయిలో చేసిన చంద్రబాబు నాయుడు ఇవాళ రాబోయే కాలంలో అమరావతిలో 50,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించిన పరిస్థితి. అమరావతిని కదిపేద్దాం, అమరావతిని ఇక్కడి నుంచి తీసుకెళ్దామని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం 5 సంవత్సరాల పాటు సుప్రీంకోర్టు లాయర్లు కూడా పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది తీసుకెళ్లిపోదాం, అమరావతిని మారుద్దాం అనుకుంటే ఇంచు కూడా కదలసేపాడు. అమరావతి రాబోయే 2 కాలంలో కంప్లీట్ అవబోతుంది. రాబోయే కాలంలో అమరావతి ఉద్యోగ ఉపాధి అవకాశాలకి నిలయంగా మారబోతుంది. ఇలాంటి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి పేరు చరిత్ర ఉన్నంత వరకు సువర్ణాక్షరాలతో లిఖించి ఉండేటట్టుగా అమరావతి నిర్మాణం జరగబోతుంది. 2 ఏళ్లలో కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో కృష్ణా జిల్లాలో నిలబడ్డారు, వచ్చారు, అధికారంలోకి వచ్చారు. ఎవరైతే పార్టీని భూస్థాపితం చేస్తున్నారు అదే గడ్డ మీద తెలుగుదేశం జెండా పార్టీ మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ వెనక కృషి పట్టుదల కార్యకర్తలతో పాటు లోకేష్ బాబు గారు నాయకులు దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలగటమే తెలియని చంద్రబాబు నాయుడుతో అలిగి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లి గౌరవ సభ్యత వస్తానని అలగటం ఒక కారణం, అక్రమ కేసులు నిర్బంధించి 53 జైల్లో పెడతాం ఒక కారణం, జనసేనని మద్దతు పడటం, అలాగే బీజేపీతో కలిసి ప్రయాణం చేయడంతో నభూతున్న భవిష్యత్తు రీతిలో ఎన్ని సీట్లు వచ్చిన పరిస్థితి. ఆఖరి కడప మీద మహానాడు ఈ స్థాయిలో నిర్వహించడం ఆనందం. థ్యాంక్ యూ.